మీరు మరి నిత్యము కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ మరి మీ ప్రార్థనా విన్నపాలను మాకు తెలియపరుస్తున్నారు. మీ కొరకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని దేవుడు అవమానపరిచేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అవసరతలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రభు గురించి విన్నపించినప్పుడు ఫోన్ ద్వారా మాతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మీ అవసరతలు తీరుస్తారని మీరు నమ్మాలి. మేము ప్రార్థిస్తూనే కాదు, మీరు నమ్మితే కార్యాలు చూస్తారు. మరి చాలామంది కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు చూస్తున్నామని చెప్పి మాకు ఎంతగానో ఫోన్ చేసి సంతోషంగా చెప్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, మీ ఆర్థిక స్థితిగతులను కూడా దేవుడు మెరుగుపరచును గాక. ఆత్మలో మరెక్కువగా మీరు ఎదిగి ఈ విధంగా దేవుని కార్యక్రమాన్ని ప్రోత్సహించమని, బలపరచడానికి ప్రోత్సహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు చూసినట్లయితే మరి చాలామంది ప్రార్థనా విన్నపాలు అడిగిన వారిలో దీనమ్మ గారు అనేసి ప్రార్థనా విన్నపాన్ని అడిగి ఉన్నారు గుంపులగూడెం నుంచి. కనుక సహోదరి గురించి ప్రార్థన ఏమనంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి భర్త గారికి పక్షవాతం, యేసు గారికి స్వస్థత కావాలని చెప్పి అడిగి ఉన్నారు. మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుందమ్మా. దీనమ్మ గారు, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. దీనమ్మ గారు భర్త గారిని సంపూర్ణంగా ముట్టుకొని స్వస్థపరచండి. ఆ పెరాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. మీరు మాట్లాడండి, దర్శించిన దేవుడు నాయన. ఆ యొక్క చేతుల్ని ప్రభు, ఆ యొక్క శరీరాన్ని మీరు ముట్టుకొని స్వస్థపరచండి. ఆమెకు కూడా దీనమ్మ గారికి కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. నేను స్వస్థపరిచి యెహోవా నేనన్నా కదా ప్రభా. ఆ విధంగా నీ ప్రియ కుమార్తెకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దీనమ్మ గారు, మరి దేవుడు మిమ్మల్ని అద్భుతంగా స్వస్థపరుస్తారు, మీ భర్త గారిని కూడా స్వస్థపరుస్తారు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. మరొక మాట చూస్తున్నట్లయితే గోపికుమార్ గారు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మరి సమస్యల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను పిల్లలు. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. దేవా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. గోపి గారికి ఉన్న సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. అపవాదకు అపజయము, దేవుని నామం జయం కలిగించేటట్టుగా గోపి కుమార్ గారిని సంపూర్ణంగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడుదల దయచేసి శాంతి సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఖచ్చితంగా గోపి గారు మీ యొక్క సమస్యలను దేవుడు తీర్చబోతున్నారు. గోపికృష్ణ గారు అదేవిధంగా మరి ఒక మాట చూసినట్లయితే వరలక్ష్మి గారు మరి ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. మరి శ్రీనివాస్ గారు కూడా ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు, భార్య రక్షణ పొందాలని చెప్పి. అంతేకాకుండా నమ్ముకున్న చెడు వేషణాల నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. మహోన్నతుడా వరలక్ష్మి గారు భర్త గారు రక్షణ మార్మల్స్ని దయచేయండి. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినట్టుగా సహాయం చేయండి. అటు విధంగానే శ్రీనివాస్ గారు ప్రభు ఆధ్యాత్మికంగా బలపడుతూ మరి భార్యకి రక్షణ దయచేయండి. ఆమెకున్న చెడు వేషణాల నుంచి ఆమెను విడిపించి రక్షించి గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ప్రియ కుమార్తె దేవుని యొక్క ఆత్మకార్యాలు మీ ఏళ్ళలో జరగబోతున్నాయి. దేవుడు ఖచ్చితంగా మీ భర్త గారికి రక్షణ ఇస్తారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు మీ భార్య గారికి దేవుడు రక్షణ ఇస్తారు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుక త్వరలోనే ఆమెకున్న చెడు వ్యసనం నుంచి విడుదల పొందుతారు. మరొక మాట ఏంటంటే సుగుణ గారు కడప నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. సుగుణ గారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రియులారా. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. సుగుణ గారు గడప నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో ప్రభు నాయన ఆమె మోకాళ్ళ నొప్పులన్నీ పోవును గాక నాయన. సంపూర్ణంగా ముట్టుకొని స్వస్థపరచండి ఆయన. దైవిక స్వస్థత నీ కుమార్తె మీద రిలీజ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం, నన్ను బ్లెస్ చేయండి, అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా అరుణ్ కుమార్ గారు, పుష్ప గారు తన పిల్లల మారు మనసు రక్షణ కోసం మరి మారు మనసు అనుభవాలను నడవాలని మరి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. అదేవిధంగా తన కుమారులు చిన్న కుమారుడు సిల్వాన్ మార్చబడాలని మరి పెద్ద కుమారుడు కూడా దేవుని మార్గంలో నడవాలని అడిగారు. మరి ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సెల్వాని సంపూర్ణంగా మీరు మార్చండి దేవ, రక్షణ అనుభవాలను నడిపించండి ప్రభా. అటు విధంగానే దేవ తన పెద్ద కుమారుడు కూడా దేవుడి మార్గంలో నడవడానికి సహాయం చేయండి. అటు విధంగా అరుణ్ గారు మిసెస్ మరి అదేవిధంగా పుష్ప గారిని పెట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నారు. భార్య భర్తల చుట్టూ మీకు కంచి వేసి వారి ఇల్లు నిర్మాణం సంపూర్ణమైపోయి ఆ సొంత గృహంలోకి వారు వెళ్ళిపోయినట్టుగా నూతన కార్యాలు ఇప్పుడే మీరు జరిగించి రాబోయే రోజుల్లో సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ప్రియ కుమారులు మరి సుగుణ గారికి అదేవిధంగా దేవుడు మరి ఆ యొక్క పుష్ప గారు అరుణ్ గారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుడు మీకు తోడైండును గాక, మీ బిడ్డల రక్షణలోకి వచ్చుదును గాక.